వచ్చినప్పుడు ఆ సింబల్ రిజర్వ్ చేస్తారు. ఇక అది శాశ్వతంగా ఎప్పటి వరకు అది అర్హత కోల్పోయినంత వరకు. ఇప్పుడు సిపిఎం కు అర్హత కోల్పోయింది, తీసేశారు ఇప్పుడు అది. అట్లాగే ఇప్పుడు రిజిస్టర్ పార్టీ ఉంటుందండి. రిజిస్టర్ పార్టీ అయితే ఏంటంటే ఇప్పుడు మా జనసేనకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిక్వైర్డ్ ఓటింగ్ పర్సంటేజ్ మనకు రాలా మొదటిసారి ఎన్నికల్లో. సీట్లు ఒక సీట్ దగ్గర అయిపోయింది కాబట్టి మాకు 2024 వరకు ఆ సింబల్ కంటిన్యూ అయింది. అయితే మేము పోటీ చేసినప్పుడు మాత్రం ఆ సింబల్ మాకు ఉంటుంది. అందుకనే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు ఆ సింబల్ ఉంది, కామన్ సింబల్ గా. ఇప్పుడు కూడా ఏంటంటే అది మొట్టమొదటిసారి ఛాన్స్ ఇస్తారు. తర్వాత ఏంటంటే మళ్ళీ మేము అప్లై చేసుకోవాలి. ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిన తర్వాత మేము అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు కామన్ సింబల్ గా ఇస్తారు. కామన్ సింబల్ ఇవ్వటం అనేది సర్వసాధారణము. అయితే ఏంటంటే మాకు గన ఆ రిక్వైర్డ్ ఓటింగ్ వస్తే నెక్స్ట్ ఎన్నికల తర్వాత అది మాకు పర్మనెంట్ గా సింబల్ గా మిగిలిపోతుంది. ఎప్పటి వరకు మళ్ళీ మేము దానికి అర్హత కోల్పోయేంత వరకు మాకు అది పర్మనెంట్ సింబల్. అంటే ఇప్పుడు ఫ్రీ సింబల్ రావడం అంటే దాంట్లో ఇది మీరు పోటీ చేసే చోట వరకు ఆ సింబల్ ఉంది, మిగతాది ఎవరికైనా ఇది ఇవ్వచ్చు అంటున్నారు. ఇంకో చిన్న మాట చెప్తాను సార్, ఇంకో చిన్న మాట కావాలంటే సమాజవాద పార్టీ ఉంది, దాని సింబల్ వచ్చి సైకిల్ గుర్తు. తెలుగుదేశం పార్టీ ఉంది, దాని సింబల్ కూడా వచ్చి సైకిల్. ఇక్కడ క్లాష్ వాదు కాబట్టి ఇచ్చారు. సమాజవాద పార్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లేదు, తెలుగుదేశం పార్టీలు అక్కడ పోటీ చేయదు. పోటీ చేసే మీకు ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చెప్తాను సార్. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి రీజనల్ పార్టీ కాదు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ. వాళ్ళ సైకిల్ గుర్తు ఇంకొకటి ఫ్రీ సింబల్ కాదు, ఎవరికి ఇవ్వరు. మీరు గమనిస్తే ఇప్పుడు మీరు ఎలాగూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో శాంతిప్రసాద్ గారు దాని క్లారిటీ ఇచ్చారు. ఇంకొక ఉదాహరణ చెబితే క్లారిటీ వస్తుంది దీంట్లో. మీరు మనం గమనించండి, తిరుపతి ఉప ఎన్నికల్లో, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. జనసేన కానీ అక్కడ గాజు గ్లాసు నవతారం పార్టీకి వచ్చింది, వాళ్ళది ఫ్రీ సింబల్ అప్పుడు ఆ రోజు. ఈ రోజును కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒక గుర్తుని అందరూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. ఒక దాని మీద ఇలా గుర్తు వేసేసి ఒకవైపున గ్లాసు, ఒకవైపున కమలం, ఇంకొక వైపు మధ్యలో సైకిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కానీ గాజు గ్లాసు గుర్తు అనేటువంటిది 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే ఉంటుంది. మిగతా చోట్ల 144 తెలుగుదేశం పోటీ చేసే చోట్ల, 10 బీజేపీ పోటీ చేసే చోట్ల ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా గాజు గ్లాసు ఏ పార్టీకైనా ఇవ్వచ్చు, అప్లై చేసుకోవచ్చు.